యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్ళ నుండి ఒడ్డుకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదకి వచ్చుట చూచెను. నీటి బాప్తిస్మ అనుభవం పొందే అనుభవం మీలో చాలా ఈజీగా ఉన్నదే. బాప్తిస్మ అనుభవం తర్వాత ఈ పరిశుద్ధ ఆత్మ నీ మీదకి రావాలనే అనుభవం నీలో ఉండకపోతే నీవు పొందుకున్న బాప్తిస్మానికి న్యాయము జరిగినట్లు కానే కాదు. నా ఆత్మ మీ యందు ఉంచినప్పుడు యెహోవా యందు భయభక్తులు మీకు పుట్టును. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ మన మీద ఆవరిస్తుందో ఆ పరిశుద్ధాత్మ ఆవరింపు అనేది మన జీవితంలో దేవుని యందు భయభక్తులు మనకు కలిగించడానికి అవకాశం కల్పిస్తుంది. పరిశుద్ధాత్మ అనుభవం మనలో లేకపోతే నీటితో కూడిన బాప్తిస్మ అనుభవము వ్యర్థమే. ప్రియమైన బిడ్డలారా, అది నీకు తెలిసి తెలియక తీసేసుకున్నావు. పరిశుద్ధాత్మ అనుభవం నీలో లేకపోతే ఆ నీటితో కూడిన అనుభవము వ్యర్థమని ప్రభు వాక్యము మనకు జ్ఞాపకం చేస్తుంది.